సంతకం పెట్టు. సారీ, నీకు సంతకం పెట్టడం వచ్చా? తను 5th క్లాస్ చదివింది. ఎంబీబీఎస్ చదివింది అన్నట్టు చెప్తావు బాబా. ఆఫ్టర్ ఆల్ 5th క్లాసే కదా. ఉదయాన్నే స్కూల్కి రెడీ చేయడానికి అమ్మ, యూనిఫామ్ ఇస్త్రీ చేయడానికి పని మనిషి, లంచ్ బాక్స్ పెట్టడానికి ఆయా, స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి ఒక డ్రైవర్, నేను దింపడానికి ఒక 25 లక్షల కారు, 2 లక్షల ఫీజులు కట్టే ఒక స్కూలు. ఇదంతా చేస్తే నువ్వు చిన్నప్పుడు చదువుకున్నావు. ఇవేమీ లేని ఒక పేదింటి అమ్మాయి స్కూల్ జీవితం ఎలా మొదలవుతుందో తెలుసా? ఉదయాన్నే లేవాలి, ఒక ఇతడి చెంపుతో తన బట్టలు తనే ఇస్త్రీ చేసుకోవాలి, తన భోజనం తనే వండుకోవాలి, చేగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పాత పుస్తకాల సంచిలో అట్టలేసిన నలిగిపోయిన కొత్త పుస్తకాలు పెట్టుకుని ఒక చిన్న సైకిల్ మీద 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి రోజు తనే తొక్కుకుంటూ వెళ్ళాలి. ఒక్కోసారి ఊళ్ళో కరెంట్ ఉండదు, ఇంటికి వచ్చి కిరోసిన్ దీపం పెట్టుకుని హోంవర్క్ చేస్తుంది. చదువు అంతగా ప్రేమించే మనిషి తండ్రి తన కోసం పడుతున్న కష్టాన్ని చూసి 5వ తరగతిలోనే చదువు వదిలేసింది. నీకు యూనివర్సిటీ డిగ్రీ ఎంతో, దానికి 5వ తరగతి అంతే. నీ చదువు నీకు ఏ జ్ఞాపకాన్ని ఉంది, కానీ దీపకి తన ఒంటి మీద వేసుకున్న యూనిఫామ్తో కూడా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అంతే, దీపకి 5వ తరగతి ఆఫ్టర్ ఆల్ కార్డు వచ్చింది. దీప, సంతకం పెట్టు. కే దీప. కే అంటే కార్తీక్. అదే నా చిరునామా. కథ చాలా ఉంది, ఇప్పుడే మొదలైంది. ఈ రోజు నుండి మీ ఇద్దరు టెంపరీ CEO. మేనేజర్ సార్, వీళ్ళకి క్యాబిన్లు చూపించు. అలాగే సార్. చూపించడం ఎందుకు, ఎదురుగానే ఉంది కదా, నేను వెళ్తాను. హలో మేడం, అది మీకు కాదు, దీపక. దీపకి కూడా కాదు. మరెవరికి? ఈ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి. అంటే ఈ క్యాబిన్ పర్మనెంట్ CEOది. మరి మేము ఎక్కడ కూర్చోవాలి? నేను చూపిస్తాను మేడం, రండి మేడం. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ చిన్నయ్య గారు. థ్యాంక్స్ డాడీ. మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను. రెస్టారెంట్ని ఎలా డెవలప్ చేస్తారో చేయండి, మీ ఇష్టం. నువ్వే చూస్తావు కదా తాత, సిటీ మొత్తం నా రెస్టారెంట్ పేరే వినిపించేలా చేస్తాను. బై ద బై, మీ టేబుల్స్ మీద ఉన్న ఫైల్స్ లో మీకు ఇచ్చిన రెస్టారెంట్స్ వివరాలు ఉన్నాయి. ఓకే తాత, చూసుకుంటాను. బాబా పద. మేడం రండి మేడం. వెళ్ళండి. ఈ పోటీలో ఎవరు గెలుస్తారంటావు నాన్న? చూద్దాం, విన్నర్ ఎవరో టైం డిసైడ్ చేస్తుంది. మేడం ఇదే మేడం. మేడం అది మీ సీటు. క్యాబిన్ ఇదా? అదే మేడం. టెంపరీ CEOకి ఇలాంటి ఫెసిలిటీసే ఉంటాయి మేడం. మీరు కూర్చోండి. మేడం ఇది మీ సీట్. కూర్చోండి మేడం. దీప, నేమ్ బోర్డ్ చాలా బాగుంది. బాబా షర్ట్ పాడవుతుంది. ఉతికేది నువ్వు కాదు కదా. నువ్వు ఉతికావా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది, నేనైతే చేతుల్ని ఉతికాలేస్తా. ఎవరిని? బట్టల్ని. ఇక్కడికి వచ్చింది బట్టలు ఉతుకోవడానికి కాదు, నేను ఉతకడానికా? ఏంటి భాష మారింది? పోస్ట్ మారింది కదా. నీకు ఇది పర్మనెంట్ ఏం కాదులే, 2 వారాల తర్వాత అవుతుందిలే. కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువైంది. ఈ మాత్రం పోటీ మీకు అవసరం అమ్మాయి గారు? గెలవడానికా? ఓడిపోవడానికి. బాబా, ఎదురు వాళ్ళ బతుకుల్ని రోడ్డు మీద వేసేవాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నా? మా పేటలో ఒక పొగరబోతుందిలే, దానికి డబ్బు ఉందని ఇగో ఎక్కువ. దాని అహంకారం అంతా పూలు అమ్మే వాళ్ళ మీద, పళ్ళు అమ్మే వాళ్ళ మీద చూపిస్తూ ఉంటుంది. అర్థమైంది, కానీ మనం ఇక్కడ చేయాల్సిన పని అది కాదు బాబా. మనం అని కలిపేకండి, కాక డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇక్కడ పని చేయాల్సింది మీరు. ముందు మీకు ఏ రెస్టారెంట్ అలాట్ చేశారో చూడండి. పంజాగుట్ట. మంచి సెంటరే. దీపా, నీది? ఇదంతా ఇంగ్లీష్ లో ఉంది బాబా. మనకి చదవడం రాదు కదా. మన జీవితంలో మనకి రానివి తెలియనివి చాలా ఉంటాయి చూసిన. రావడం గొప్ప కాదు, రాకపోవడం చేతకంతనం కాదు. కొందరికి ఆకలి అన్నీ నేర్పిస్తే, కొందరికి అవసరాలు అన్నీ నేర్పిస్తాయి. దీప కూడా నేర్చుకుంటుందిలే, నువ్వు కంగారు పడకు.
నన్ను చూడండి, మైత్రి వనం. ఇక్కడ టూ మచ్ కాంపిటీషన్ ఉంటుంది, కొంచెం కష్టమే, కానీ గెలిచే అవకాశం కూడా ఉంది. సారీ బావా, ఈ కాంపిటీషన్ లో దీప గెలవదు. ఈ 2 వారాలు పూర్తయ్యేలోపు ఏదైనా జరగచ్చు. నేనైతే ఓడిపోను.